కేవలం 5 సెకన్లు అంతే. మన భూమి ఒక్కసారిగా తిరగడం ఆగిపోతే మనం నిలబడ్డా, కూర్చున్నా, పడుకున్నా ఒక్కటేసారి గంటకి 1670 కిలోమీటర్ల స్పీడ్తో ఎగిరిపోతాం. బిల్డింగ్లు, సముద్రాలు, ఏరోప్లేన్స్ అన్నీ మారిపోతాయి. మన భూమి ఒక్కసారిగా 5 సెకండ్లు తిరగడం ఆగిపోతే ఏమవుతుందో చూద్దాం. మన భూమి స్పీడ్ ఎంతనో తెలుసా? 1670 కిలోమీటర్లు గంటకి. భలే మాట్లాడతావు భయ్యా. గంటకి 1670 కిలోమీటర్ల స్పీడ్తో తిరిగితే మనం ఎట్లా నడుస్తాం, ఇల్లు కట్టుకొని ఎట్లా బతుకుతాం అంటారు. అంతే కదా? అది తెలియాలంటే మనం ఇంకా కొంచెం డీప్గా తెలుసుకుందాం. భూమి రొటేషన్, భ్రమణం, తన చుట్టూ తను తిరుగుతుంది. భూమి పరిభ్రమణం, రెవల్యూషన్, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి చుట్టూ భూమి తిరుగుతూ ఒక రౌండ్ కంప్లీట్ చేసుకుంది అనుకుందాం. అదే మనం ఒక రోజులాగా లెక్కేస్తాం. సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేసింది అనుకుందాం. అదే మనకు ఒక సంవత్సరం, 365 డేస్. ఈక్వేటర్ అంటే ఏంటిదో తెలుసుకో. ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ. ఇదేంది అంటే ఇమాజినరీ లైన్. మేమెందుకు ఇమాజిన్ చేసుకోవాలనుకోండి, అది ఊహించుకుంటేనే భూమి మీద మనం ఏడున్నామో తెలుస్తుంది. మన పాత వీడియోలో చెప్పినట్టు MS-370 ఏడుందో తెలవాలి అన్న, ఎవరు ఏడున్నారో ఈజీగా తెలుసుకోవాలి అన్న సైంటిస్టులు కనిపెట్టారు. అన్నట్టు MS-370 డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన, క్లిక్ చేసి ఒకసారి చూడు. ముచ్చట కొద్దాం. ఈక్వేటర్ ఇమాజినరీ లైన్, భూమి మధ్యలో ఉన్నదాన్ని ఈక్వేటర్ లైన్ అంటాం. దానికి ప్యారలల్ ఉన్న లైన్స్ ని లాటిట్యూడ్స్ అంటాం. దానికి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ దాకా స్ట్రైట్ గా ఉన్న లైన్స్ ని లాంగిట్యూడ్స్ అంటాం. ఇవన్నీ గ్రిడ్ లైన్స్ వేసి ఒక లెక్కేసి ఏడున్నామో తెలుసుకుంటారు. అంతే. ఇప్పుడు తెలుసుకుందాం మనం భూమి స్పీడ్ ని మనం ఎందుకు ఫీల్ కామంటే, అంత చిన్నగా ఉంటాం కాబట్టి. మళ్ళా అట్మాస్ఫియర్, బిల్డింగ్స్, ఓషన్స్ అన్నీ భూమితోనే కలిసి తిరుగుతాయి కాబట్టి, మనం కూడా దాంతోనే కలిసి తిరుగుతాం కాబట్టి మనం దాన్ని ఫీల్ కాం. అంతే. అయితే ఇప్పుడు సడన్గా భూమి ఆగిపోతే ఈడ బిగ్గెస్ట్ సైన్స్ ఉన్నది. ఈడ భూమి ఆగిపోతుంది, కానీ భూమితో పాటు తిరిగే మనం సముద్రాలు, గాళ్ళు ఇవే ఆగాయి. ఇనర్షియా అంటే ఏంటో తెలుసుకోవాలి. జడత్వం వల్ల అంటే ఇనర్షియా వల్ల మనం అట్లనే తిరుగుడు కంటిన్యూ అవుతాం భూమి ఆగినా కానీ. ఇనర్షియా అంటే ఏంటిదంటే న్యూటన్ ఫస్ట్ లా ప్రకారం ఏదైనా వస్తువు ఒక వేగంతో ప్రయాణిస్తుంది అని అంటే అది అలాగే ప్రయాణిస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా బస్సులో కూర్చున్నారు అనుకుందాం. ఇప్పుడు డ్రైవర్ బస్ స్టార్ట్ చేసి ఒకటేసారి ముందుకు పోనిస్తే మీరు వెనక్కి అయిపోతారు కదా. ఎందుకంటే బస్తోని కింద శరీరం ముందుకు పోవడానికి ట్రై చేసిన పైన శరీరం ఉన్న దగ్గర ఉండడానికి ట్రై చేస్తుంది. అట్లన్నమాట ఇనర్షియా ఆఫ్ రెస్ట్, నిశ్చల జడత్వం. ఇది కూడా సేమ్. బస్ లా పోతున్నారు అనుకుందాం. బస్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేసిండు అనుకుందాం. అయినా మీరు ముందుకి పోతూనే ఉంటారు. ఎందుకంటే బస్ స్టాప్ అయినా సరే మీ శరీరం ఇంకా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇది ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్, గమన జడత్వం. అంటే భూమి ఆగిన మనం ఆగం. భూమికి ఉన్న స్పీడ్తో మనం ముందుకు వెళ్తాం. సో భూమి స్పీడ్ ఎంత? 1670 కిలోమీటర్లు గంటకి. సో మనం కూడా గంటకి 1670 కిలోమీటర్ల స్పీడ్తోని ఎగిరిపోతాం. ఇప్పుడు మొదటి సెకండ్ ఏమవుతుందో చూద్దాం. భూమి ఆగిపోతుంది, కానీ మనం ఎగిరిపోతా ఉంటాం. అది F1 రేసింగ్ కార్ స్పీడ్ కన్నా, బుల్లెట్ ట్రైన్ స్పీడ్ కన్నా, కమర్షియల్ ఏరోప్లేన్ స్పీడ్ ఎంతనో 900 km/h. దానికన్నా ఎక్కువ స్పీడ్తో ఎగిరిపోతాం. రిజల్ట్స్ ఎట్లుంటాయంటే బిల్డింగ్స్ కూలిపోతాయి, చెట్లు కొట్టుకపోతాయి, కార్లు, బండ్లు, బస్సులు అన్ని మనతోనే గాల్లో ఉంటాయి. మనుషులం గోడలకి పిడికలైపోతాం. ఆల్మోస్ట్ 97% బ్రతకం. ఇప్పుడు అట్మాస్ఫియర్ ఎట్లుంటుందో చూద్దాం. అట్మాస్ఫియర్ కూడా ఇనర్షియా వల్ల మూవ్ అవుతుంది. ఒకసారి కంపేర్ చేద్దాం. సైక్లోన్ గంటకి 150 నుంచి 250 కిలోమీటర్ల స్పీడ్తో ఉంటుంది. టోర్నాడో అయితే గంటకి 500 కిలోమీటర్ల స్పీడ్తో ఉంటుంది. ఇది 1670 కిలోమీటర్ల స్పీడ్తో ఉంటుంది. ఇది మీరే ఊహించుకోండి. మట్టి తుఫాన్లు, చెట్లు కొట్టుకపోవడు, గ్లాసులు వలిగిపోవడు. ఇప్పుడు సముద్రాలకు ఏమవుతుందో చూద్దాం. ఇనర్షియా వల్ల వాటర్ కూడా మూవ్ అవుతుంది. ఒక్క వేవ్ ఎన్నో 100 మీటర్లు ఉంటుంది. 2011లో జపాన్లో వచ్చిన సునామీ కన్నా 100 రెట్లు పెద్ద సునామీ వచ్చి మొత్తం నాశనం చేసేస్తాయి.
సముద్రాల దగ్గరలో ఉన్న సిటీస్ అయితే కనిపించకుండా పోతాయి మొత్తానికి. ఫ్లైట్స్ గాల్లో ఉంటాయి కదా, అన్ని ఫ్లైట్స్ కి హెవీ టర్బులెన్స్ వస్తుంది. శాటిలైట్స్ కి అయితే ఏం కాదు, ఎందుకంటే శాటిలైట్స్ ఎర్త్ రొటేషన్ మీద డిపెండ్ కావు. భూమి గ్రావిటీకి ఏమన్నా అవుతుంది అంటే గ్రావిటీకి అయితే ఏం కాదు, గ్రావిటీ ఎట్లున్నదో అట్లనే ఉంటుంది. డే అండ్ నైట్ కి ఏమన్నా చేంజ్ ఉంటుందా అంటే జస్ట్ 5 seconds ఆగుతుంది కాబట్టి పెద్ద చేంజ్ ఏమి ఉండదు. డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎర్త్ 24 hours లో 360 degrees తిరుగుతుంది. 5 seconds తిరగడం ఆగిపోతే 360 degrees డివైడెడ్ బై 86,400 అనుకుందాం. ఇది చాలా చిన్న మూమెంట్ కాబట్టి సన్ పొజిషన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. భూమి షేప్ ఏమన్నా మారుతుందా అంటే భూమి తిరుగుతుంది కాబట్టి ఈక్వేటర్ దగ్గర కొంచెం లైన్ అనేది దొడ్డు ఉంటుంది. 5 seconds లో ఏం చేంజ్ కాదు, బట్ చేంజ్ అవుతుంది. దానికి ఎన్నో లక్షల సంవత్సరాలు పడుతుంది. జంతువులు కూడా మన లెక్కనే అన్ని చచ్చిపోతాయి. ఇప్పటిదాకా మనం ఏమైతామో మాట్లాడుకున్నాం కానీ మన లోపల ఏమవుతుందో మాట్లాడుకోలేం కదా. ఇనర్షియా వల్ల సీట్ బెల్ట్ లేకుండా కార్ యాక్సిడెంట్లు ఉన్నట్టు ఇంకా డేంజర్ కూడా లోపల ఆర్గన్స్ కి. ఇప్పుడు ఎర్త్ మళ్ళీ స్టార్ట్ అయింది దాని చుట్టూ తిరుగుడు. ఇన్స్టాంట్ గా దాని పొజిషన్ లో అక్కడ వచ్చింది అనుకున్నాం, మళ్ళా సేమ్ ప్రాబ్లం. సెకండ్ షాక్ వేవ్ లెక్క ఇది ఒక గ్లోబల్ డిస్ట్రక్షన్ లెక్క. రియల్ గా చూస్తే అదే భూమిని ఒక్కటేసారి ఆపే శక్తి ఏది లేదు యూనివర్స్ లోనైతే. ఇది ఎట్లా అంటే మనకు ఒకటే దగ్గర ఉంటే మనసులో పట్టదు కదా, అందుకే ఇది జస్ట్ ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ అంతే. ఇది ఎట్లా అంటే సైంటిస్టులు కూడా హైపోథెటికల్ సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తారు ఎక్స్పెరిమెంట్ లాగా. ఇలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏందో చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈక్వేటర్ దగ్గర అంటే భూమధ్య రేఖ ఎర్త్ యొక్క స్పీడ్ వచ్చేసి యాక్యురేట్ స్పీడ్ 1670 కిలోమీటర్లు గంటకి. దూరం జరుగుతున్న కొద్ది స్పీడ్ తగ్గుతూ ఉంటుంది ఈక్వేటర్ నుంచి. నార్త్ పోల్ భూమి రొటేషన్ ఆల్మోస్ట్ 0 గంటకి. సో ఇట్లా భూమి ఆగిపోవడు అట్లేమన్నా అయినప్పుడు మీరు నార్త్ పోల్ దగ్గర ఉంటే మీరు అదృష్టవంతులు అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3, భూమి రొటేషన్ స్లో అవుతుంది ఎందుకంటే మూన్ గ్రావిటేషనల్ పుల్ వల్ల. ప్రతి 100 సంవత్సరాలకి 1.7 మిల్లీ సెకండ్స్ పెరుగుతుంది. సో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత డే డ్యూరేషన్ కొంచెం ఎక్కువ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, అదృష్టం ఏంటంటే మనకి ఇప్పుడున్న సైన్స్ ప్రకారం ఎర్త్ సడన్ గా స్టాప్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. భూమి ఒక్కసారిగా ఆగిపోవడం అనే ఛాన్సే లేదు. ఒకవేళ జరిగితే జస్ట్ 5 సెకండ్లు చాలు అందరం అంతరించిపోవడానికి. ప్రతిరోజు కొన్ని వందల టన్నుల స్పేస్ డస్ట్ ఎర్త్ ని హిట్ అవుతూనే ఉంటుంది. చిన్న చిన్న టైనీ మీటర్స్ ఎర్త్ ని హిట్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, టాలెస్ట్ మౌంటైన్ మౌంట్ ఎవరెస్ట్ కాదు. సీ లెవెల్ నుంచి చూసుకుంటే మౌంట్ ఎవరెస్ట్. మనం ఓషియన్ బేస్ నుంచి చూసుకుంటే టాలెస్ట్ మౌంటైన్ ఏది అంటే మూనా కియా హవాయిలో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఎర్త్ ఎయిర్ అనేది లైట్ గా లీక్ అవుతూ ఉంటుంది స్పేస్ లోకి. హైడ్రోజన్ హీలియం ఆటమ్స్ మెల్లిగా స్పేస్ లోకి ఎస్కేప్ అవుతూ ఉన్నాయి రోజు. అది మనకి ఇప్పుడే ఏం ఎఫెక్ట్ కాదు, కాకపోతే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, రోజుకి 80 లక్షల పిడుగులు పడతా ఉంటాయి ఎర్త్ మీద, అంటే ఎవ్రీ సెకండ్ కి 100 పిడుగులు. ఫ్యాక్ట్ నెంబర్ 9, అంటార్కిటికా అనేది లార్జెస్ట్ డెజర్ట్ మొత్తం భూమి పైన. అందరు అనుకుంటారు డెజర్ట్ అంటే ఇసుక ఉంటేనే డెజర్ట్ అంటాము అని. కాదు, డెజర్ట్ అంటే వర్షం పడకపోతే ఆ ఏరియాని మొత్తాన్ని కలిపి డెజర్ట్ అని పిలుస్తాం. ఫ్యాక్ట్ నెంబర్ 10, మన ఎర్త్ 4.54 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. గా మనం మధ్యలో ఉన్నాం. కరెక్ట్ గా 5 బిలియన్ ఇయర్స్ తర్వాత భూమి అనేది మనుషులకి జీవించడానికి అనువుగా ఉండదు. సూర్యుడు ఆరెంజ్ కలర్ లో ఉన్నాడు కదా ఇప్పుడు, అప్పుడు ఎర్రగా పెద్దగా అయిపోతాడు, రెడ్ జెయింట్ లాగా. సోలార్ హీట్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు పెరుగుతున్నట్టుగానే ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు 4500 డిగ్రీల నుంచి 6000 డిగ్రీల వరకు పెరగచ్చు.